సో ఫుడ్ అనేది ఫాస్ట్గా తింటే మంచిదా, స్లోగా తింటే మంచిదా? అంటే ఫాస్ట్గా తింటే మంచిదా, స్లోగా తింటే మంచిదా అంటే దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది, నేను చెప్తాను మీకు. ప్లీజ్. చాలా మంది ఏంటంటే ఫుడ్ చాలా ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు. అవును. మామూలుగా ఏంటంటే ఒక 20 minutes టైం తీసుకొని తినడం అనేది మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి మన తిన్న తర్వాత ఫుడ్ ఇక్కడ నుంచి మన స్టమక్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుంది అనమాట. దీనికి Okay. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం ఫాస్ట్ గా ఫుడ్ తినేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ సిగ్నల్స్ అనేది స్లోగా వెళ్తాయి. దానివల్ల ఏంటి, మనం ఎక్కువ ఫుడ్ తినేసే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి గట్ డిస్టర్బెన్సెస్, స్టమక్ బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అలానే ఈ మెటబాలిక్ డిసీజెస్ కంటాం, అలానే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్, బ్లోటింగ్, డిస్పెప్సియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఓకే. మనకి వన్స్ స్టమక్ డిస్టర్బెన్స్ అవుతే ఈ మస్కులోస్కెలిటల్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఈ స్టమక్ అనేది పవర్ హౌస్ లాంటిది. ఓకే. మనం ఏదంతా తింటే ఇది న్యూట్రిషన్ అంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఏ ఆర్గాన్కి ఎంత కావాలి, ఈ నర్వస్ సిస్టమ్ కానీ ఇక్కడ నుంచే మనకి సప్లై అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ స్టమక్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంచెం మనకి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు చాలా మంది ఫాస్ట్ గా తినేస్తుంటారు, ఒక 5 minutes బిలో, అంటే ఒక 5 minutes కూడా పట్టదు, చాలా ఫాస్ట్ గా తినేస్తారు కదా. వీళ్ళకి ఈ మెటబాలిక్ డిసీజెస్ కానీ, type 2 డయాబెటీస్ కానీ, ఈ స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.